ఆధ్యాత్మిక ప్రపంచంలో అత్యంత పవిత్రమైన విశిష్టమైన రోజుల్లో ఒకటి వైకుంఠ ఏకాదశి. ఈ పర్వదినం వెనక దాగి ఉన్న మహిమాన్వితమైన కథను, దాని ప్రాముఖ్యతను ఈరోజు మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పూర్వం మురా అనే ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మదేవుని నుండి అద్భుతమైన వరాలను పొంది దేవతలను, మానవులను తీవ్రంగా వేధించడం మొదలుపెట్టాడు. అతని ఆగడాలు తట్టుకోలేక దేవతలు శ్రీ మహావిష్ణువును శరణు వేడారు. వారి మొర ఆలకించిన శ్రీహరి ముర రాక్షసుడితో భీకరంగా పోరాడాడు. ఆ పోరాటం చాలా కాలం సాగింది. అలసిపోయినట్లు నటించి విష్ణువు బదరికాశ్రమంలోని హేమావతి గుహలోకి విశ్రాంతి కోసం వెళ్ళాడు. నిజానికి అది ఆయన లీల. అక్కడ ఆయన యోగనిద్రలోకి జారుకున్నాడు. ఈ అదను చూసి ముర రాక్షసుడు విష్ణువును సంహరించాలని ఆ గుహలోకి ప్రవేశించాడు. ముర రాక్షసుడు దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆశ్చర్యకరంగా విష్ణువు శరీరం నుండి ఒక దివ్యమైన స్త్రీశక్తి ఉద్భవించింది. ఆమె తేజస్సుతో వెలిగిపోతూ ముర రాక్షసుడిని చూసి భయంకరంగా గర్జించింది. ఆమెతో ముర భయంకరంగా పోరాడాడు. కాని ఆ శక్తి ముందు అతను నిలబడలేకపోయాడు. చివరకు తన శక్తివంతమైన ఆయుధాలతో ముర రాక్షసుడిని సంహరించింది. ఆ దివ్యశక్తి విజయం సాధించింది. యోగనిద్ర నుండి మేల్కొన్న విష్ణువు ఆ స్త్రీశక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె ఎవరు అని విష్ణువు అడగగా, నేను మీ శక్తే, మీ నుండే పుట్టాను. నేను ఈరోజు ముర రాక్షసుడిని సంహరించాను అని విన్నవించుకుంది. అప్పుడు శ్రీహరి ఆమె పరాక్రమానికి సంతోషించి, నువ్వు మురను సంహరించిన ఈ రోజు అంటే ఏకాదశి రోజున ఎవరు ఉపవాసముండి నన్ను పూజిస్తారో వారికి నేను వైకుంఠాన్ని ప్రసాదిస్తాను. నిన్ను ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజు నుండి నీ పేరుతో ఈ పర్వదినం వర్ధిల్లుతుంది అని వరమిచ్చాడు. అప్పటి నుండి ఈ రోజును వైకుంఠ ఏకాదశిగా జరుపుకుంటున్నారు. ఈ దివ్యశక్తిని ఏకాదశి దేవి అని కూడా పిలుస్తారు. ఈ పర్వదినాన విష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ఒక గొప్ప సంప్రదాయం. ఉత్తర ద్వారం గుండా వెళ్లిన వారికి మోక్షం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం. ఈ రోజున ఉపవాసముండడం, విష్ణు సహస్రనామం పారాయణం చేయడం, విష్ణువును కీర్తించడం వల్ల పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. వైకుంఠ ఏకాదశి కేవలం ఒక పండుగ కాదు, అది భక్తికి, త్యాగానికి, ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రతీక. ఈ పవిత్రమైన రోజున శ్రీమన్నారాయణుడి కృప అందరిపై ఉండాలని కోరుకుందాం. ధన్యవాదాలు.